సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 22nd ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 22nd ట్యుటోరియల్లో నేను మీకు మ్యాథ్ క్లాస్ మెథడ్స్ గురించి నేర్పించబోతున్నాను. సో ఈ మ్యాథ్ క్లాస్ మెథడ్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం కొంత మ్యాథ్ అనేది చేయాలి అంటే ఒక మెథడ్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక క్లాస్ మెథడ్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మన అందరికి తెలుసు. కానీ ఇక్కడ మనకు జావా ఏం చేస్తుందంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి ఎన్నో ఉన్నాయన్నమాట. సో వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ మ్యాథ్ మెథడ్స్ గురించి నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. కొద్దిగానే నేర్పిస్తాను, అంటే కొన్నే నేర్పిస్తాను, కానీ ఇవి మనం ఎక్కువగా యూజ్ చేయబోయేవి. ఓకే, సో వీటి గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందుకోసమని నేను ఈ ట్యుటోరియల్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఒక మ్యాథ్ మెథడ్, మ్యాథ్ పవర్ అనేటువంటి మెథడ్. ఓకే, సో ఈ పవర్ అనేటువంటిది ఎట్లాంటిదంటే, ఓకే, పవర్ మెథడ్ ఎట్లా అంటే 5 స్క్వేర్ 5 క్యూబ్ ఇలా అంటారు కదా. 5 తర్వాత పవర్లో ఎంత ఉంది అంటే 2 ఉంది అనుకోండి, 5 స్క్వేర్ అంటారు దీన్ని. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపించట్లేదు, కానీ మీకు తెలుసు. ఓకే, సో అట్లాంటప్పుడు దీని రిజల్ట్ ఏముంటుంది? 5 ఇంటూ 5, అంతే కదండి, 5 ఇంటూ 5. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఈక్వల్ సైన్ అనేది ఇచ్చేద్దాం. ఇది కామెంట్ మాత్రమే, మీకు తెలుసు ఆల్రెడీ, సింగిల్ లైన్ కామెంట్. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ 5 పవర్ ఆఫ్ 3 అనుకోండి. ఓకే, సో దీన్ని 5 క్యూబ్ అని పిలుస్తారు. అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇది మనకు తెలిసినటువంటి ఈ యొక్క మ్యాథ్ పవర్ అనేటువంటి ఒక మెథడ్. సో ఆల్రెడీ మనం ఇది యూజ్ చేసాం. దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, సో దీంట్లో నేను ఈ మెథడ్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. మ్యాథ్ డాట్, ఓకే, ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నవి, మనం కొన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మ్యాథ్ డాట్ తర్వాత పవర్ కదండి, POW. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనం ఏ వాల్యూను అయితే తీసుకొని దానికి పవర్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో అది ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లు 5 పవర్ ఆఫ్ 2 అనుకోండి. ఓకే, సో 5 ఆ తర్వాత 2 అంటే ఇది 5 స్క్వేర్. సో రిజల్ట్ వచ్చేసి ఎంత రావాలి మనకు? 5 ఇంటూ 5 25. ఓకే, సో అది రిజల్ట్, ఎగ్జాక్ట్గా మనకు రిజల్ట్ అనేది వచ్చింది, అవునా కాదా? సో ఇది ఒకవేళ 5 పవర్ ఆఫ్ 3 అనుకుంటే, పవర్లో 3 ఉన్నట్లయితే ఏమవుతుంది? 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకే, పవర్ మెథడ్ని వాడే పద్ధతి. ఓకే, సో దీన్ని కూడా కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఇది ఒక మ్యాథ్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకు, ఓకే, సో దీన్ని ఇలా పక్కకనేస్తాను నేను. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి యాబ్స్ అనేటువంటిది. ఓకే, అబ్సల్యూట్ నెంబర్ని కనుక్కోవడం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసేసుకుంటాను, ఒకసారి కాపీ చేసుకుంటాను. సారీ, యాబ్స్ అనేటువంటి మెథడ్, ఇది ఈ కీవర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే, ప్రాక్టికల్గా చూద్దాం ఏముంది. ఓకే, సో ఇక్కడ మ్యాథ్ డాట్ తర్వాత, ఓకే, సో ఇక్కడ మ్యాథ్ ABS అబ్సల్యూట్ నెంబర్ అన్నాం కదా. సో ఈ ABSని వాడడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నంబర్ని తీసుకోండి, అంటే నెగిటివ్ నంబర్ని తీసుకోండి, 25.8 అనుకోండి. ఓకే, సో ఓకే 25.8 అనేటువంటి ఒక నంబర్, నెగిటివ్ నంబర్ని తీసుకున్నాం. ఇదేం చేస్తుందంటే దాని యొక్క అబ్సల్యూట్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. సో 25.8
ఒకవేళ ఇక్కడ నెగటివ్ నంబర్ తీసుకున్నాం కదా, మనం పాజిటివ్ నంబర్ తీసుకొని చూద్దాం, మీకు అప్పుడు తేడా అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇదే నంబర్ని పాజిటివ్ నంబర్ తీసుకున్నాను. సో అంటే మీరు నెగటివ్ తీసుకున్నా పాజిటివ్ తీసుకున్నా అది సేమ్ ప్రింట్ చేస్తుంది, గమనించండి. ఓకే, మనం నెగటివ్ తీసుకున్నా అండ్ పాజిటివ్ తీసుకున్నా కూడా ఇది దాని యొక్క వాల్యూని ఎగ్జాక్ట్గా మనకు ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అబ్సల్యూట్ నెంబర్ సారీ అబ్సల్యూట్ వాల్యూని మనకు ఇచ్చేస్తుంది. ఓకే, సో అది ఈ యొక్క మ్యాథ్ యాప్స్ అనేటువంటి మెథడ్ వల్ల ఉపయోగం అనమాట. ఓకే, నెగిటివ్ నంబర్ అయినా పాజిటివ్ నంబర్ అయినా దాని వాల్యూని ఈ విధంగా మనకు ఇచ్చేస్తుంది. ఓకే, నెగిటివ్ అయినా పాజిటివ్లోనే చూపిస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇదొక మ్యాథ్ ఆపరేటర్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది సీల్ అనేటువంటి మెథడ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సీల్. ఓకే, సో ఈ సీల్ అనేది ఏం చేస్తుందంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మ్యాథ్ అన్నింటికి మ్యాథ్ తర్వాత డాట్ అనేది వస్తుందని, డాట్ సపరేటెడ్ తర్వాత సీల్ అనే ఈ కీవర్డ్ని యూజ్ చేయాలి మనం. ఓకే, సో ఈ సీల్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే డెసిమల్ నంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డబుల్ వేరియబుల్ని మాత్రమే తీసుకుంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, సీల్ అనేటువంటిది మనకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ 5.2 అనుకోండి. సో 5.2 అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే అది ఏం చేస్తుంది, రిజల్ట్ ఏమి ఇస్తుంది అని అంటే 6.0 అనేది ఇచ్చింది. ఓకే, అంటే రౌండ్ అనేది చేస్తుంది. ఓకే, రౌండ్ ఫిగర్ని ఇస్తుంది మనకి. ఎలా అంటే మనకు 5.2 అంటే 5 కంటే పాయింట్లో ఉన్నటువంటి డెసిమల్స్ని తీసుకొని ఇంకా అది 6 చేసేస్తుంది. ఓకే, అంటే ఇది దాదాపుగా అంటే పైకి తీసుకెళ్తుంది అనమాట, ఆ వాల్యూని పైకి తీసుకెళ్తుంది. కానీ మనకు ఫ్లోర్ అని ఇంకొక కీవర్డ్ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనకు ఫ్లోర్ వాల్యూని తీసుకుంటుంది అనమాట. అంటే ఐ మీన్ తక్కువ వాల్యూని తీసుకుంటుంది. ఓకే, ఇది ఎక్కువ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఓకే, 5 దాటిందంటే ఏమవుతుంది, 6కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది తీసుకొని సేమ్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేటువంటి మెథడ్ని తీసుకున్నారంటే మీరు, ఓకే, ఫ్లోర్ అనే మెథడ్ని తీసుకొని 5.8 అనేది తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 కానీ 3 కానీ 5.3 అనేది తీసుకుందాం. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా తీసుకున్నా సరే. సో ఇక్కడ చూడండి, ఇదేమో 5.2 అని అంటే మీకు సీల్ అనే మెథడ్లో ఇది 6కి వెళ్ళిపోయింది. కానీ ఇది ఫ్లోర్ అనే మెథడ్లో మాత్రం 5.3 అంటే ఇది మీకు డౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, సో అప్కి వెళ్ళి రౌండ్ ఫిగర్ చేసేది సీల్ అయితే డౌన్కి వెళ్ళి రౌండ్ ఫిగర్ చేసేది మనకు ఫ్లోర్. ఓకే, సో ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఒక నంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ ఎంత ఉన్నా కూడా మీకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనేది టైప్ చేసినట్లయితే చూడండి, సో 0 కంటే ఎక్కువ ఉండాలి, అర్థమైందండి. సో ఇక్కడ 1 ఉన్నా సరే 6కి వెళ్ళిపోతుంది అది. ఓకే, సో అదనమాట. అంటే ఒక నంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ 0 కాకుంటే, ఓకే, 0 కాకపోతే ఇంకా మిగిలింది ఏదైనా సరే, డెసిమల్ పాయింట్ తర్వాత నంబర్ ఏదైతే 0 కాకుంటే మీకు ఈ యొక్క సీల్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ నంబర్కి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 59 అనుకుంటే ఇది 60 చేసేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఇది మాత్రం ఏం చేస్తుందంటే 25.9ని తీసుకున్నా కూడా మీకు అది 25నే ఇస్తుంది. చూడండి, అంటే ఒక్క 0 అంటే ఐ మీన్ ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఫ్లోర్ అనే మెథడ్లో మీకు జరుగుతున్న విషయాన్ని మీరు చక్కగా గమనించినట్లయితే ఏం జరుగుతుందండి, మీకు డెసిమల్ పాయింట్స్ని అది తీసేసి 0 చేసేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
ఇలా చాలా రకాల డెసిమల్ పాయింట్స్ అనేవి నేను పెట్టేశాను. ఒకసారి ప్రింట్ చేసి చూస్తే అన్నింటిని కూడా రిమూవ్ చేసేసింది. ఓకే. సో ఇక్కడ ఇది చేస్తున్న పనేంటండి, డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉంటావో వాటిని 0 చేసేస్తుంది. అండ్ ఫ్లోర్ వాల్యూని డౌన్ వాల్యూని తీసేసుకుంటుంది. సో ఇది మనకు ఫ్లోర్ వల్ల ఉండేటువంటి ఉపయోగం. అండ్ ఫ్లోర్ వల్ల మనం చాలా రకాలుగా మ్యాథ్‌లో మనం చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లెక్క చేసేటప్పుడు పైసల్లో లెక్క అనేది మనకు అవసరం ఉండదు. అంటే లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25,099 పైసా అన్నప్పుడు, ఓకే, ఇది రూపీస్ అనుకోండి. 25,000.98 అంటే 98 పైసా అంటే ఇది ఒక 1 రూపీ. సో ఇది మీరు లెస్ చేయాల్సిన అవసరమే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది లెస్ చేసి ప్రింట్ చేసుకోవాల్సిన అవసరమే ఎక్కువ ఉంటుంది మనకు, కన్‌ఫ్యూజన్ లేకుండా. సో అట్లాంటి టైంలో మనకేంటంటే ఈ ఫ్లోర్ అనేది చాలా వరకు చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. అయితే కొన్ని సార్లు అంటే ఇది కస్టమర్‌కి ఇచ్చే బిల్లులో మనం లెస్ చేయడమే మనకు మంచిదన్నమాట. ఓకే. కస్టమర్‌కి ఇచ్చే బిల్ ఏదైతే ఉంటుందో అది తను లెక్క చేసుకున్నా కూడా తనకు తక్కువగానే వచ్చింది అనే ఉద్దేశం తనకు రావాలి. మీరు ఒకవేళ సీల్ అనే పద్ధతిని యూజ్ చేసినట్లయితే కస్టమరు మీరు మోసం చేసిన విధంగా ఫీల్ అవుతారనమాట. అంటే ఇక్కడ ఒక జనరల్ స్టోర్ కానివ్వండి, ఏదైనా షాపింగ్ మాల్‌లో మీరు ఫ్లోర్ అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే. షాపింగ్ మాల్‌కి సంబంధించిన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లలో. ఓకే. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. మనం వీటితో బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఏ సాఫ్ట్‌వేర్ అయినా తయారు చేసుకోవచ్చు. కానీ జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను నేను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరిన్ని మ్యాథ్ మెథడ్స్ అనేవి చూసినట్లయితే మనకు నెక్స్ట్ మనం నేర్చుకోబోయే మెథడ్ ఏంటంటే మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ అనే మెథడ్లో మనం ఏం చేస్తామంటే చూద్దాం. system.out.println. సో ఇక్కడ ఇది కంపల్సరీ. అండ్ మ్యాథ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో మ్యాథ్స్ అనేది తీసుకోగానే ఇక్కడ మీకు ఏం చేస్తుందంటే 2 నంబర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే. 2 నంబర్స్ అనేవి తీసుకొని దాంట్లో ఏదైతే హైయెస్టో అది ఏది మాక్సిమం నంబరో ఆ నంబర్‌ని మనకు ఇచ్చేస్తుంది. ఓకే. 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటవి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 25.3, 15.9. సో వీటిలలో మాక్సిమం నంబర్ ఏది అంటే 25.3. సో ఇప్పుడు మనకు ఆ నంబర్‌ని ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే. 25.3. మీరు డెసిమల్ యూజ్ చేయకుండా కూడా పర్వాలేదు. ఓకే. సో ఈ విధంగా మీకు ఇంట్ అయినా సరే డబుల్ అయినా సరే ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో ఇది మ్యాక్సిమం. అండ్ ఇక్కడ మినిమం కూడా మనం మినిమం గురించి కూడా తెలుసుకోవాలి కదా మరి. ఓకే. సో మినిమం కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఓకే కొంచెం పైకి తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ చూడండి మినిమం గురించి నేర్చుకుంటున్నాం కదా. ఓకే. సో ఇది ప్రింట్ చేస్తాను. ఇక్కడ మ్యాక్స్కి బదులుగా మిన్ అనే కీవర్డ్ని యూజ్ చేయండి. దట్స్ ఆల్. ఓకే. సో ఇప్పుడు మినిమం నెంబర్ ఏదండి 15. ఇప్పుడు 15ని ప్రింట్ చేస్తుంది ఈ మెథడ్. ఓకే. సో రెండు వేరియబుల్స్ 2 నంబర్లలో మ్యాక్సిమం కనుక్కోవాలనుకుంటే math.max అనేటువంటి ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ మినిమం కనుక్కోవాలనుకుంటే math.min అనేటువంటి ఈ మెథడ్ని యూజ్ చేయవచ్చు మనం. ఓకే. సో లెట్స్ కామెంట్ అవుట్. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను నేర్పించబోయేది లాస్ట్ అనుకోండి. ఇంకా దీంట్లో స్క్వేర్ రూట్ అండి. దాదాపు ఆల్రెడీ మనం యూజ్ చేసి ఉండొచ్చు ఐ థింక్, లేకపోయినా కూడా వినండి. ఓకే. సో ఇక్కడ math.sqrt స్క్వేర్ రూట్ అంటే SQRT అండి. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ని కనుక్కునే పద్ధతిలో మనం 2 వేరియబుల్స్ని తీసుకోము, ఒక్కొక్కటే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఒక నంబర్ని మాత్రమే తీసుకొని దానికి సంబంధించిన స్క్వేర్ రూట్ని కనుక్కోవాలి. మనకు స్క్వేర్ రూట్ అనేది ఏం వాల్యూ ఇస్తుందో మనకు తెలుసు అండి ఆల్రెడీ, అవునా కాదా. ఓకే. 25కి స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుందండి మనకు
25ని స్క్వేర్ రూట్ చేస్తే 5 వస్తుంది. ఓకే, సో రిజల్ట్ చూద్దాం. సో ఈ ఇలాంటి వాటిని మనం పొందాలంటే మనకు మెథడ్స్ అనేవి అవసరం. ఈ మెథడ్స్ మనకు ఆల్రెడీ జావాలో ఇన్బిల్ట్గా ఉన్నవండి. ఓకే, సో ఒకటి పవర్ మెథడ్ని యూజ్ చేయడానికి మనం మ్యాథ్ డాట్ POW అనేటువంటి కీవర్డ్ని ఆ తర్వాత ప్రాంథసిస్ తీసుకొని ఇక్కడ ఏ నంబర్కి పవర్లో ఎంత ఉండాలి అనేది వాట్ వి కాల్ 2 పారామీటర్స్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ABS అనేటువంటిది అబ్సల్యూట్ వాల్యూని ఇస్తుంది. అది నెగిటివ్ నెంబర్ అయినా పాజిటివ్ నెంబర్ అయినా దాని యొక్క వాల్యూని మనకు అందజేస్తుంది మ్యాథ్ డాట్ యాప్స్ అనేటువంటి ABS అనేటువంటి ఈ మెథడ్. అండ్ సీల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక డెసిమల్ పాయింట్ల ఉన్నటువంటి ఒక డబుల్ వేరియబుల్ని, మనకు డబుల్ వేరియబుల్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్నటువంటిది అనే అర్థం. ఓకే, సో డబుల్ వేరియబుల్లో మనకు డెసిమల్ పాయింట్స్ అనేవి అంటే పాయింట్ తర్వాత ఉండేటువంటి నంబర్స్ ఏవైతే ఉంటావో అవి డెసిమల్ పాయింట్స్ కదా. సో డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉంటావో అవి 0 కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఉన్న నంబర్ కంటే నెక్స్ట్ నంబర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అర్థం ఇక్కడ 59.1 ఉంటే అది 60గా రౌండ్ ఫిగర్ అవుట్ అనేది చేసేస్తుంది. ఓకే, సో ఇదొక సీల్ అనేది ఒక మెథడ్ మనం రౌండ్ ఫిగర్ చేయడానికి వాడతాం, కానీ ఇది అప్కి వెళ్ళి చేస్తుంది. ఓకే, మరి డౌన్కి వచ్చి చేసేది కూడా ఉంది మనకు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లోర్ కీవర్డ్తో అంటే ఫ్లోర్ అనే మెథడ్తో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే మెథడ్లో మనం ఏం చేస్తామంటే డెసిమల్ పాయింట్స్ ఏవైనా సరే అది 0 అయిపోవాల్సిందే ఈ మెథడ్లో. ఓకే, డెసిమల్ పాయింట్స్ ఏవైనా సరే 0 అయిపోవాల్సిందే. ఒకవేళ ఇది ప్రింట్ చేసినట్లయితే మనకు 25,000 తర్వాత ఉన్నటువంటి డెసిమల్స్ అన్నీ కూడా 0 అయిపోయినవి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఫ్లోర్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ మ్యాక్సిమం అనేటువంటి మెథడ్లో ఏంటంటే మనం ఒక 2 నంబర్స్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం నంబర్ని కనుక్కుంటాం. ఓకే, దానికి మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేటువంటి ఫార్ములాని అంటే మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ మినిమం మెథడ్ కూడా ఉంది మనకి ఇక్కడ అవైలబుల్. సో 2 నంబర్లలో ఏది మినిమం నంబరో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఈ మెథడ్లో. ఓకే, సో ఇది ఇక్కడ 15 ప్రింట్ అయింది ఎందుకంటే ఇక్కడ 25 15లో మినిమం మెథడ్ మినిమం నంబర్ ఏదండి 15. సో అది మనకు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ స్క్వేర్ రూట్లో మనం ఏంటంటే ఇక్కడ వాల్యూని ఎంటర్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కునేటువంటి అవకాశం మనకు ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది చూడండి, 1.414 ఈ ఎక్స్ట్రా అంతా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ యాక్చువల్లీ. ఓకే, సో ఒకవేళ మీరు 9 అనే నంబర్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది 3 అని ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం రకరకాల మ్యాథ్ మెథడ్స్, మ్యాథ్ క్లాస్ మెథడ్స్ అంటారు వీటిని, ఇన్బిల్ట్ మ్యాథ్ క్లాస్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని మ్యాథ్ అనేది చాలా చక్కగా మనం చేసుకోవచ్చు. వీటి కోసం మనం ప్రత్యేకంగా మళ్ళీ కస్టమ్ క్లాసెస్ అనేవి బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కస్టమ్ మెథడ్స్ అనేవి రాసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న వాటిని డైరెక్ట్గా మనం ఎంటర్ చేసేసి మనం సీల్ చేయాలనుకుంటే మ్యాథ్ డాట్ సీల్ అనేది వాడచ్చు. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ కోసం మనం మ్యాథ్ డాట్ ABS అనేది వాడవచ్చు. అలాగే పవర్ అంటే మ్యాథ్ డాట్ పవర్ అనేటువంటిది తీసుకొని మనం పవర్లోకి ఆ నంబర్ని తీసుకెళ్లే అవకాశం అనేది మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా జావాలోనే ఉంది. ఓకే, మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అర్థం అవ్వాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామ్ని రాసినప్పుడు ఇవన్నీ కూడా మనకు మినిమం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, సో కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, మైండ్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మీ అవసరానికి తగినట్లు ఇవి వాడుకునే విధంగా మీరు మంచి ప్రోగ్రామర్ అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ట్యూటోరియల్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో డైరెక్ట్గా మా వీడియోలను మీ మెయిల్లో పొందడానికి మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.